హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, యూసీ బ్రౌజర్లో కొత్త ఆఫర్ వచ్చింది. అయితే చాలామంది ఈ ఆఫర్ను ఉపయోగించుకోవాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు. మీరు పూర్తి ఆఫర్ ఉపయోగించుకున్నా ఉపయోగించుకోకపోయినా రీఛార్జ్ ఆఫర్ అయితే మాత్రం మీరు ఇమీడియట్గా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. అంతేకాదు, ఎవరెవరైతే ఈ యాప్ మంచిది కాదో, సెక్యూర్ కాదు అనుకుంటున్నారో ఇన్స్టాల్ చేసుకోవడం మానేయండి. ఒకవేళ పేటిఎం ప్రోమో కోడ్ వస్తుంది, రీఛార్జ్ చేసుకోవచ్చు కదా అని ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే మీరు ఏం చేయాలో ఈ వీడియోలో నేను చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి. ఇక నేను డిస్క్రిప్షన్లో 2 లింక్స్ ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ లింక్ పై ట్యాప్ చేయండి, మీకు ఈ విధంగా స్క్రీన్ వస్తుందన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే మీకు గెట్ అని కనిపిస్తుంది. అలాగే మీకు 60 రూపీస్ వస్తాయని కూడా చెప్తున్నారనమాట. ఇక్కడ గెట్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. చూస్తున్నారు, ఇది థర్డ్ పార్టీ అప్లికేషన్ అనమాట. ప్లే స్టోర్లో ఉండదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు నచ్చితే ఇన్స్టాల్ చేసుకోండి, లేకపోతే ఇగ్నోర్ చేయండి. నేను ప్రస్తుతానికి ఓకే చేస్తున్నాను. ఓకే చేస్తే ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. మనకి ఈ విధంగా నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేయండి, లేదా మీ డౌన్లోడ్ ఫోల్డర్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి కూడా ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ పై ట్యాప్ చేసిన తర్వాత ఇలాంటి స్క్రీన్ వస్తుంది. మీరు ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేయండి. ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మీకు కొన్ని పర్మిషన్స్ కూడా అడగవచ్చు. పర్మిషన్స్ అన్నీ కూడా అలో చేయవలసిందే. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత చూస్తున్నారు కదా, యాప్ పర్మిషన్ అడుగుతుంది అనమాట. మీరు ఇక్కడ ఓకే చేయండి. చెక్ ఆపరేటర్ నేమ్ అని ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయాలి. ఆ తర్వాత అలో చేయండి. అంటే ఫోన్కి సంబంధించిన సెట్టింగ్స్ ఇది మార్చే పర్మిషన్ మనం ఇస్తున్నాం. సో మీరు అది ఓకే అనుకుంటే అగ్రీ చేయండి, లేకపోతే యాప్ ఇన్స్టాలేషన్ ఆపేయచ్చు. ఇక అగ్రీ అండ్ ఎంటర్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే ఇలాంటి స్క్రీన్ వస్తుంది. స్టార్ట్ సేవింగ్ డేటా అని వస్తుంది, అక్కడ ట్యాప్ చేయండి. మరొక పర్మిషన్ అడుగుతుంది, అలో చేయండి. నెక్స్ట్ చూస్తున్నారు కదా, మీకు ఈ విధంగా బ్రౌజర్ ఓపెన్ అయిపోతుంది అనమాట. అయితే మనకి ఇక్కడ ఆఫర్ కి సంబంధించిన బ్యానర్ కనిపించడం లేదు. ఇంతకుముందు మనం ఫస్ట్ లింక్ ఉపయోగించుకొని యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సెకండ్ లింక్ పై ట్యాప్ చేసినట్టయితే ఆఫర్ కి సంబంధించిన బ్యానర్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు సెకండ్ లింక్ పై ట్యాప్ చేస్తే బ్యానర్ ఓపెన్ కానట్టయితే ఆ లింక్ ని కాపీ చేయండి, సెకండ్ లింక్ ని. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంటర్ యూఆర్ఎల్ అని ఉంది, ఇక్కడ ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ చేయండి, పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత గో దగ్గర ట్యాప్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఆఫర్ బ్యానర్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. అంతేకాకుండా మీకు ఇక్కడ ఒక చెస్ట్ కనిపిస్తుంది, ₹25 అని. అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా లాగిన్ అవ్వమని అడుగుతుంది అనమాట. చూస్తున్నారు కదా, సైన్ ఇన్ విత్ గూగుల్ ఉంది, అలాగే ఫేస్బుక్ ఉంది. అయితే ఎవరెవరైతే గూగుల్తో లాగిన్ అవుతున్నారో వాళ్ళు ఈ ఆఫర్ను ఉపయోగించుకున్న తర్వాత ఏ విధంగా డీలింగ్ చేయాలో కూడా నేను చెప్తాను. అంతేకాకుండా ఫేస్బుక్ సంబంధించిన డీలింగ్కి సంబంధించి, అంటే ఫేస్బుక్ నుంచి యాప్స్ లేదా వెబ్సైట్స్ ఏ విధంగా డీలింగ్ చేయొచ్చు, దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రస్తుతానికి నేను ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ దగ్గర ట్యాప్ చేశాను. ఇక్కడ మనకి ఈ విధంగా ఒక మెయిల్ ఐడి అడుగుతుంది. మీరు ఏదైనా ఒక మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ దగ్గర ట్యాప్ చేయండి. తర్వాత మీకు పాస్వర్డ్ కూడా అడుగుతుంది, పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయండి. తర్వాత సైన్ ఇన్ పై ట్యాప్ చేయండి. నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇలాంటి ఒక స్క్రీన్ వస్తుంది అనమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తామని చెప్తున్నారు, అలాగే ఈమెయిల్ అడ్రస్ కూడా మేము చూస్తామని చెప్తున్నారు. మీరు అలో చేయవలసిందే. మీరు అలో చేస్తేనే యాప్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవుతుంది, మీరు లాగిన్ అవుతారు. మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఈ విధంగా వస్తుంది అనమాట. మీకు రీడైరెక్ట్ అయితే మాత్రం ఆటోమేటిక్గా అయిపోతుంది. ఒకవేళ అవనట్టయితే ఈ స్క్రీన్ చాలా ఎక్కువసేపు ఉండిపోతే మాత్రం మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, క్లిక్ హియర్ ఇఫ్ యు ఆర్ నాట్ ఆటోమేటికలీ రీడైరెక్టెడ్ అని ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు మనకి ఆ చెస్ట్ దగ్గర ఒక బాక్స్ ఉండేది కదా, అక్కడ 25 పోయింది, RS10 అని వచ్చిందనమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ అదే చెస్ట్ పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా ఇన్విటేషన్ కోడ్ అడుగుతుంది. నేను డిస్క్రిప్షన్లో ఒక ఇన్విటేషన్ కోడ్ ప్రొవైడ్ చేశాను, మీరు అదే ఉపయోగించాలని లేదు. మన సబ్స్క్రైబర్స్ అందరూ ఎవరైనా కానీ ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో ఇన్విటేషన్ కోడ్ కామెంట్ చేసే ఉంటారు. ఆ కోడ్ అయినా కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను ఒక కోడ్ ఎంటర్ చేశాను. తర్వాత సబ్మిట్ బటన్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఇంతకుముందు మనకు బ్యాలెన్స్ 25 ఉండేది కదా, అది 35గా మారింది. ఇక మీరు కిందకి వెళ్ళినట్టయితే చూస్తున్నారు కదా, ₹25 పేటిఎం క్యాష్ ఫర్ రీఛార్జింగ్ బై షేరింగ్ అని ఉంది. మీరు ఇక్కడ షేర్ దగ్గర ట్యాప్ చేయండి. వెంటనే మీకు ఈ విధంగా ఒక కోడ్ వచ్చేస్తుంది. మీరు ఈ కోడ్ యూజ్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ రిమూవ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ఈ ₹25 క్యాష్ బ్యాక్ అయితే మాత్రం మీకు వచ్చేస్తుంది. మీరు ఈ కోడ్ని యూజ్ చేసుకోవడం కోసం సింపుల్గా కాపీ అని ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇలాంటి స్క్రీన్ వస్తుంది. కోడ్ ఆల్రెడీ కాపీ అయిపోతుంది అనమాట. మీరు ఈ కోడ్ని పేటిఎం అప్లికేషన్లో యూజ్ చేయొచ్చు ఏదైనా రీఛార్జ్ చేయడం కోసం. మీరు ₹25 లేదా పైన ఏదైనా రీఛార్జ్ చేయండి. ఈ కోడ్ అప్లై చేసినట్టయితే మీకు ₹25 కూడా క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. మీరు ₹25 కన్నా ఎక్కువ రీఛార్జ్ కూడా చేయొచ్చు. 35, 50, 100, 200 ఎంతైనా చేయొచ్చు. కానీ మ్యాక్సిమం ₹25 మాత్రమే వస్తుంది. ఒక్కసారి మీకు ఈ రీఛార్జ్ అయిపోయిన తర్వాత మీరు మరింత మనీ ఎర్న్ చేయాలనుకుంటే ఎర్న్ చేయొచ్చు. దానికోసం ఇన్వైట్ అని ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా యాప్ రిఫర్ చేయమని అడుగుతుంది అనమాట. రిఫర్ చేయండి. మీ లింక్ ఉపయోగించి ఎవరైనా ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే ఫస్ట్ రిఫరల్కి ₹100 వస్తాయి. ఆ పైన అంటే సెకండ్ రిఫరల్ నుంచి ఆ పైన ఎన్ని ఇన్వైట్స్ అయితే అన్ని ఇన్వైట్స్కి కూడా మీకు ₹50 చొప్పున వస్తుంది అనమాట.
మిగతా వివరాలన్నీ కూడా కింద ఉన్నాయి. కానీ మీరు రిడీమ్ చేయాలనుకుంటే అట్లీస్ట్ 500 ఎర్న్ చేయాలి. రెఫర్కి 50 వస్తుంది కాబట్టి మీరు ఈజీగానే ఎర్న్ చేయొచ్చు. ఎవరెవరైతే ఆల్రెడీ యాప్ ట్రై చేస్తున్నారో మీ రెఫర్ లింక్స్ అందరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు జస్ట్ కామెంట్ చేసి వెళ్ళిపోయినంత మాత్రం ఏం ఉపయోగం ఉండదు. ఈ వీడియో వీలైనంత మందికి చేరేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. రిడీమ్ చేస్తే మాత్రం మీకు మీ పూర్తి డీటెయిల్స్ అడుగుతుంది, ఇంక్లూడింగ్ పాన్ కార్డ్ కూడా అడుగుతుంది. అయితే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఎవరైతే ఈ రీఛార్జ్ సరిపోతుంది ఇక నేను రెఫర్ చేయను అనుకుంటున్నారో వాళ్ళు గూగుల్లో ఒక చిన్న సెట్టింగ్ చేసుకుంటే ఈ యాప్తో గూగుల్ లింక్ కంప్లీట్గా కట్ అయిపోతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. చూస్తున్నారు కదా, నా ఫోన్లో నేను సెట్టింగ్స్ ఓపెన్ చేశాను. కొంచెం కిందకి వెళ్తున్నాను. ఇక్కడ మనకి గూగుల్ అని కనిపిస్తుంది అనమాట. గూగుల్ దగ్గర ట్యాప్ చేయండి. నేను రెడ్మీ నోట్ 5 Pro ఉపయోగిస్తున్నాను. మీకు వేరే చోట ఎక్కడైనా గూగుల్ అని ఉంటే అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇలాంటి స్క్రీన్ వస్తుందన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే గూగుల్ అకౌంట్ ఇన్ఫో సెక్యూరిటీ అండ్ పర్సనలైజేషన్ అని ఉంటుందన్నమాట. ఇక్కడ ట్యాప్ చేయండి. కొంతసేపటికి మనకి ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి చాలా వివరాలు ఉంటాయి. కానీ మీరు కొంచెం పక్కకి స్క్రాల్ అవ్వండి. స్క్రాల్ అయిన తర్వాత సెక్యూరిటీ అని ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేయండి. ఆ తర్వాత మరికొంచెం కిందకి వెళ్ళినట్టయితే చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ కూడా చాలా డీటెయిల్స్ ఉంటాయి. కానీ ఒక చోట మీకు సైనింగ్ ఇన్ టు అదర్ సైట్స్ అని ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేయండి చాలు. మీరు ఏ వెబ్సైట్స్లో అయితే లాగిన్ అవుతున్నారో లేదా ఏ వెబ్సైట్స్కి మీ జీమెయిల్ ఐడి లింక్ అయ్యిందో ఆ వివరాలన్నీ కూడా వస్తాయి. మీరు ఇక్కడ సైనింగ్ ఇన్ విత్ గూగుల్ అని ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. చూస్తున్నారు కదా, నేను ఏ వెబ్సైట్స్లో నా ఈమెయిల్ ఐడి లింక్ చేసి ఉంచానో లేకపోతే లాగిన్ అయ్యానో ఆ వివరాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఎగ్జాంపుల్కి చూస్తున్నారు కదా, ఇక్కడ క్లబ్ ఫ్యాక్టరీ అని ఉంది. నేను అక్కడ ట్యాప్ చేస్తే నాకు ఈ విధంగా రిమూవ్ యాక్సెస్ అని వస్తుంది. ఇక్కడ ట్యాప్ చేస్తే చాలు క్లబ్ ఫ్యాక్టరీకి నా ఈమెయిల్కి ఉన్న లింక్ కట్ అయిపోతుంది. అలాగే యూసీ బ్రౌజర్కి సంబంధించిన లింక్ కూడా కింద ఉంటుంది. మీరు బాటం వరకు వెళ్ళినట్టయితే మీకు ఈ విధంగా యూసీ బ్రౌజర్ అని కనిపిస్తుంది. అక్కడ ట్యాప్ చేయండి. రిమూవ్ యాక్సెస్ దగ్గర ట్యాప్ చేస్తే యూసీ బ్రౌజర్కి మీ ఈమెయిల్కి ఉన్న లింక్ కట్ అవుతుంది అనమాట. అయితే మీరు ఫేస్బుక్తో లాగిన్ అయినట్టయితే ఆ లింక్ కూడా మనం డీలింక్ చేయొచ్చు. దానికి సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడ క్లిక్ చేసి వీడియో చూడొచ్చు. వివరాలన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. బేసిక్గా పేటిఎం కోడ్ ఒకటే వస్తే సరిపోతుంది అనుకుంటే మాత్రం ఇమీడియట్గా మీరు ఈ యాప్ నుంచి ఈ కోడ్ కాపీ చేసుకుని ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయండి. తర్వాత యాప్ రిమూవ్ చేసేయచ్చు. కానీ మీరు ఇన్వైట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇన్వైట్ చేయొచ్చు. కానీ దానికి సంబంధించి చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అవన్నీ ఫాలో అయితే మీకు క్యాష్ రావచ్చు. లాస్ట్ టైం ఇలాంటి ఆఫర్ వచ్చినప్పుడు ఇదే యాప్లో కొంతమందికి మనీ రిడీమ్ అయింది, కొంతమందికి రాలేదు. సాధారణంగా ఎర్నింగ్ యాప్స్లో ఎలా జరుగుతూ ఉంటుంది. అయినా కానీ పర్వాలేదు అనుకుంటే మీరు ట్రై చేయండి, లేకపోతే ఇగ్నోర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్లో అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.